హలో ఫ్రెండ్స్, మనమైతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో చికెన్ దమ్ బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాం. దీని గురించి మంట పెట్టుకొని బాణీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. దీంట్లో వచ్చేసి మనం బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. దీని ఫ్లేవర్స్ అనేవి కొంచెం బాగా ఆయిల్లో ఇంకయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత మనం వచ్చేసి ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా అయితే వాటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనికి అల్లం పేస్ట్ మనం రెడీగా పెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు జాగ్రత్తగా మాడిపోకుండా అయితే వీటిని బాగా వేయించుకోవాలి. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. 3 kgs బిర్యానీ అయితే మేము కుక్ చేసుకుంటున్నాం. 3 kgs బిర్యానీకి 3 kgs మాంసం అనేది వేసుకుంటున్నాము, చికెన్. దీంట్లో అల్లం పేస్ట్ వచ్చేసి 4 to 5 స్పూన్స్ వరకు మేము వేసాము. అంటే ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేస్తున్నాం కాబట్టి అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. 2 టమాటోస్ కూడా కట్ చేసుకొని అవి కూడా బాగా మగ్గే వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసి మేము క్వాంటిటీ గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకుంటున్నాము. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి 1:2 అనే క్వాంటిటీ అయితే మీరు వేసుకోండి. ఇవి బాగా అయితే మగ్గుతున్నాయి. మనం ఎసరు అయితే పోసుకుందాము. ఇప్పుడు ఎసరు అయితే మనం పోసుకొని బాగా మంట పెంచుకొని కొంచెం బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. మనకి ఎసరు మరిగేటప్పుడే మనం ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. ముందుగానే చికెన్ కుక్కర్లోకి తీసుకొని ఉప్పు, కారం, పసుపు ఇంకా అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఒక 7 to 8 విజిల్స్ వరకు వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బాగా మరిగిన ఎసరులోకి బియ్యం అయితే వేసేసుకోవాలి, నానబెట్టిన బియ్యము. ఇక్కడ మన వెరైటీ ఏంటంటే సాధారణంగా అందరూ బయట ముందుగానే మసాలాలు అన్నీ వేసుకుంటారు. మనం ఎసరు పెట్టిన తర్వాత చికెన్ కూడా వేసుకొని ఉడకపెట్టిన చికెన్ స్పైసెస్ అన్నీ ఎండ్ ఆఫ్ ద టైంలో అంటే సెమీ కుక్ స్టేజ్లో ఉండగానే మనం వేసుకుంటాం. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్, మసాలాలు అన్నీ యాడ్ చేసుకుంటాం. ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకున్నాము. అలాగే 3 వస్తువుల గరం మసాలా 2 స్పూన్లు వేసుకున్నాము. ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే వీటి లాస్ట్లో వేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి. మనం ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ అనేది యూజ్ చేయనవసరం లేదు. ఉప్పు, కారం, మసాలా అన్నీ చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలోనే. మనం ఈ రైస్ అనేది 80% వరకు కుక్ చేసుకొని మిగతా 20% దమ్ మీద చేసుకుంటాము. మీరైతే చూడొచ్చు. చూసారు కదా, 80% అయితే అయిపోతుంది. పుల్లల పొయ్యి కాబట్టి మనకి ఇంకా ఫాస్ట్గానే అవుతుంది. ఆ టేస్టే వేర్లేండి పుల్లల పొయ్యి మీద వండుకుంటే. చూడండి, ఇప్పుడైతే సగం మంట ఆర్పేసుకుంటున్నాము. ఇప్పుడున్న మిగతా బొగ్గులు పైన కవర్ చేసుకొని దాని మీద వేసుకొని కింద పైన దమ్ పెట్టుకోవాలి. దీనివల్ల పైన రైస్ కూడా బాగా కుక్ అవుతుంది. అలాగే కింద పైన మంట వేసుకోవడం వల్ల మధ్యలో కూడా బాగా దమ్ అవుతుంది. ఆ ఫ్లేవర్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇదిగోండి మా చెఫ్, మా అత్తయ్య గారు, హెల్పరు మా ఆయన బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మనం దమ్ము ఒక 20 minutes 15 minutes పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నెయ్యి అనేది వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది ఇంకా పెరుగుతుంది. చాలా బాగుంటుంది కూడా. అదర్వైజ్ మీరు వద్దు అంటే మీకు ఆప్షనల్. ఇప్పుడు మనకి రివ్యూ చెప్పడానికి మా ఆయన అయితే చెప్తున్నారు. చూడండి, తగ్గేదేలే, సూపర్, థ్యాంక్ యూ. మా మావయ్య గారు, మనం వండితే అట్లానే ఉంటుందిలే, అదిరిపోద్ది, థ్యాంక్ యూ.